హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసెట్ క్లాసెస్. మనం లాస్ట్ క్లాస్లో ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ని స్టార్ట్ చేసుకున్నాం. ఆ టాపిక్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు మిగతా విషయాలు ప్రాథమిక హక్కుల గురించి కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనము ఆర్టికల్ 19 వరకు చూడడం జరిగింది. నౌ లెట్ us స్టార్ట్ ఫ్రమ్ ఆర్టికల్ 20. ఆర్టికల్ 20. Article 20 says that it is a duty of the state to provide certain protections to convicted persons. There are certain protections provided to convicted persons. Convicted persons అంటే ఎవరు? నేరం ఆరోపణ రుజువు అయిన వాళ్ళు. అంటే ఎవరైతే ఆరోపణ రుజువు అయిపోయి జైలుకి వెళ్ళారో వాళ్ళని కన్విక్టెడ్ పర్సన్స్ అంటారు. కోర్టు వాళ్ళు తప్పు చేశారు అని చెప్పేసింది అనమాట. వాళ్ళకు కూడా ఆర్టికల్ 20 ద్వారా కొన్ని హక్కులు అనేవి మనకి ఉంటాయి. ఏమేమి ఉన్నాయి సార్ అంటే దెర్ ఆర్ 3 types ఆఫ్ రైట్స్ ఫర్ దెమ్. 3 రకాల హక్కులు ఉంటాయి వాళ్ళకి. ద ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో. నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో. రెండోది నో డబుల్ జియోపారడీ. అండ్ మూడోది నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. మనకి దెర్ ఆర్ 3 types ఆఫ్ 3 రకాలుగా హక్కులు కన్విక్టెడ్ పర్సన్స్ కనే ఉంటాయి అన్నమాట. దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే నో ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టో. అంటే మీరు నేరం చేసినప్పుడు ఏ శిక్ష అయితే చట్టంలో రాసుందో ఆ శిక్షనే ఇవ్వాలి. చట్టంలో ఏవైనా మార్పులు వస్తే ఆ మార్పులు అనేవి మీకు సంబంధం లేదు. మీరు నేరం చేసినప్పుడు ఒక చట్టంలో ఉండే శిక్షే మీకు వెయ్యాలి అని అంటుంది నో ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టో. నో డబుల్ జియోపారిటీ. ఒక్క నేరానికి ఒకే శిక్ష, ఒక్క నేరానికి ఒకటి కంటే ఎక్కువ శిక్షలు వేయకూడదు అని అంటుంది మనకి నో డబుల్ జియోపారిటీ. నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఒక వ్యక్తి అక్యూజ్డ్ అంటే ఒక వ్యక్తి మీద ఆరోపణ ఉంటే ఆ వ్యక్తి యొక్క సాక్ష్యం అనేది కోర్టులో చెల్లదు అని అంటుంది ఆర్టికల్ 20 నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. అంటే ఆరోపణ ఉన్న వ్యక్తి యొక్క సాక్ష్యం అనేది కోర్టులో చెల్లదు. ఎందుకు? ఆ ఆరోపణ ఉన్న వ్యక్తికి ఒక ₹1 2 కోట్లు ఇచ్చి ఫేక్గా చెప్పమంటారు, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కిడ్నాప్ చేసి నువ్వు నేరం ఒప్పుకోమని చెప్తారు. సో ఇలాంటివి అవుతాయి కాబట్టి ఎవరైతే ఆరోపణ ఉంటుందో ఆ వ్యక్తి ఇచ్చే సాక్ష్యం అనేది చెల్లదు అని అంటుంది మనకు ఆర్టికల్ 20 అని మనకి తెలుస్తుంది అనమాట. విల్ గో టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, దట్ ఈస్ ఆర్టికల్ 21. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ సార్. ఆర్టికల్ 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ముందుగా ఆర్టికల్ 21 గురించి 2 విషయాలు. ఒకటి, దిస్ ఈస్ ద షార్టెస్ట్ ఆర్టికల్. దిస్ ఈస్ ద షార్టెస్ట్ ఆర్టికల్ ఇన్ ద ఎంటైర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రెండోది మోస్ట్ రివ్యూడ్ ఆర్టికల్. మోస్ట్ రివ్యూడ్ ఆర్టికల్, ఎక్కువ సమీక్షించబడ్డ ఆర్టికల్ మరియు చాలా చిన్న ఆర్టికల్ ఏది సార్ అంటే మనకి ఆర్టికల్ 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్గా చెప్పుకోవచ్చు. ఏంటి సార్ ఆర్టికల్ 21లో ఏం రాస్తుందంటే రైట్, ద స్టేట్ షెల్ నాట్ టేక్ అవే ద లైఫ్ అండ్ లిబర్టీ ఆఫ్ ఎనీ పర్సన్ ఎక్సెప్ట్ following a procedure which is established by law. చాలా ఇంపార్టెంట్ సార్ ఇది, ఒకసారి వినండి. ఆర్టికల్ 21 కనుక మీరు ఒక్కసారి గమనిస్తే ఆర్టికల్ 21లో 3-4 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆర్టికల్ 20 ద్వారా జీవించే హక్కు, బతికే స్వేచ్ఛ వస్తుంది. లైఫ్ అండ్ లిబర్టీ, జీవించే హక్కు, బతికే స్వేచ్ఛ ఆర్టికల్ 21 ద్వారా వస్తుంది. ఈ జీవించే హక్కు, బతికే స్వేచ్ఛ ప్రభుత్వం లాగేయవచ్చు. నువ్వు తప్పు చేస్తే లాగేస్తుంది కదా, మరి నీకు డెత్ పెనాల్టీ ఇచ్చింది అనుకోండి, నీ జీవించే హక్కు పోయినట్టే కదా. సో ప్రభుత్వము నీ జీవించే హక్కును, బతికే స్వేచ్ఛను తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు? రైట్, ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ద్వారా తీసుకోవచ్చు. రైట్, ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అంటే చట్టం ద్వారా వచ్చిన ఒక ప్రొసీజర్ ద్వారానే తీసుకోవాలి. సపోజ్ నేను ఒక నేరం చేసావు, నేను అరెస్ట్ చేయాలి.
నేను డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్ళి అరెస్ట్ చేయలేదు కదా, వారెంట్ తీసుకురావాలి, పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్, చాలా కథ ఉంటుంది. అవంతా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఆ ప్రొసీజర్ మొత్తం కూడాను ఒక చట్టం ద్వారా రావాలి అని అంటుందన్నమాట. అంటే ఒక చట్టం ద్వారా వచ్చిన ప్రొసీజర్ ద్వారానే నీ జీవించే హక్కును, బతికే స్వేచ్ఛను ప్రభుత్వం లాగేయవచ్చు, కానీ వేరే విధంగా లాగేయకూడదు అని అంటుంది ఆర్టికల్ 21. మరి జీవించే హక్కు, లైఫ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ రైట్ టు లైఫ్? రైట్ టు లైఫ్ నా ఉద్దేశంలో ఒకటి ఉంటుంది, నీ ఉద్దేశంలో ఒకటి ఉంటుంది. మరి సుప్రీంకోర్టు అనేకమైన జడ్జిమెంట్లో రైట్ టు లైఫ్ అంటే ఏంటో చాలా సందర్భాలలో చెప్పడం జరిగిందనమాట. కొన్ని విషయాలు మీకు ఇక్కడ చెప్తాను. రైట్, సుప్రీంకోర్టు సెడ్ రైట్ టు లైఫ్ ఇంక్లూడ్ రైట్ టు లైవ్లీహుడ్. So, right to livelihood is also part of Article 21 of the Indian Constitution. అదే విధంగా it also include right to privacy. పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రైట్ టు ప్రైవసీని ప్రాథమిక హక్కుల యొక్క జాబితాలో చేర్చింది. అదేవిధంగా రైట్ టు హెల్దీ ఎన్వైరన్మెంట్, రైట్ టు హెల్దీ ఎన్వైరన్మెంట్, right to healthy environment is also part of your Article 21. Right against public hanging, right against public hanging, right to marry of your own choice, is also part of Article 21. Right to sleep is also part of Article 21. రైట్, చాలా విషయాలు చెప్పింది ఆర్టికల్ 21లో. సుప్రీంకోర్టు అనేకమైన విషయాలని ఆర్టికల్ 21లో భాగంగా చేసింది అనమాట. 7వది రైట్ టు ట్రావెల్ అబ్రాడ్. Right to travel abroad, right to travel abroad is also part of Article 21. Right to timely treatment, right to timely treatment. 9, very important sir, right to free legal aid. Right to free legal aid అనేది ఆర్టికల్ 39A లో కూడా భాగమే, అదేవిధంగా ఆర్టికల్ 21లో కూడా భాగం అనమాట. సో రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ ఆర్టికల్ 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకి 10th వన్ రైట్ టు ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇలా అనేకమైన విషయాలు ఆర్టికల్ 21లో భాగంగా చేసింది సుప్రీంకోర్టు అనమాట. లెట్స్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్, ఆర్టికల్ 22. Article 22. Article 22 talks about, right, the state shall provide certain protections to detained persons. డీటైన్డ్ అంటే ఏంటి? సమ్వన్ ఇన్ కస్టడీ. ఎవరినైనా అరెస్ట్ చేస్తే అతను డీటైన్డ్ పర్సన్ అని అంటారు. సపోజ్ పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారనుకోండి, దాన్ని డిటెన్షన్ అని అంటారు, డీటైన్డ్ పర్సన్స్ అని అంటారు. అయితే 2 రకాల డిటెన్షన్స్ ఉండే. దేర్ ఆర్ 2 types ఆఫ్ డిటెన్షన్స్. ఒకటి పునిటివ్ డిటెన్షన్, రెండోది ప్రివెంటివ్ డిటెన్షన్. ద ఫస్ట్ వన్ ఈస్ పునిటివ్ డిటెన్షన్, రెండోది ప్రివెంటివ్ డిటెన్షన్. పునిటివ్ డిటెన్షన్ అంటే నేరం జరిగాక అరెస్ట్ చేస్తే, అంటే నువ్వు ఆల్రెడీ నేరం చేసావు, నువ్వు నేరం చేశాక నిన్ను వచ్చి అరెస్ట్ చేస్తే దాన్ని పునిటివ్ అరెస్ట్ అని అంటారు. సపోజ్ నేరం ఇంకా చేయలేదు నువ్వు, రైట్, నేరం చెయ్యకముందే నేరం చేస్తావేమో అని అరెస్ట్ చేస్తే దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు. టెర్రరిస్టులు కానీ బాంబ్ బ్లాస్ట్ జరిగే ముందు అరెస్ట్ చేస్తారు కదా, అట్లాంటివి అనమాట. సో ఈ ఇద్దరికి కూడా హక్కులు ఉంటాయి ఆర్టికల్ 21 ప్రకారంగా. ఆర్టికల్ 21 ప్రకారంగా వీళ్ళిద్దరికి ఏం హక్కులు ఉంటాయి అసలుకి? వాట్ ఆర్ ద రైట్స్ ప్రొవైడెడ్ అండర్ ఆర్టికల్ 22 అండర్, రైట్, ఆర్టికల్ 22 ఫర్ బోత్ ప్రివెంటివ్ అండ్ పునిటివ్ డిటెన్షన్. ఫస్ట్ వన్ హక్కులు ఏంటి అంటే రైట్ టు నో, రైట్ టు బీ ఇన్ఫార్మ్డ్. రైట్ టు బీ ఇన్ఫార్మ్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రైట్ టు బీ ఇన్ఫార్మ్డ్? నీవు ఎందుకైతే అరెస్ట్ అవ్వబడ్డావో నీకు తెలుసుకునే హక్కు, అధికారం ఆర్టికల్ 22 నీకు ఇస్తుంది. అదేవిధంగా రైట్ టు కన్సల్ట్, రైట్ టు కన్సల్ట్ యువర్ అటార్నీ, రైట్ టు కన్సల్ట్ అటార్నీ, రైట్, నువ్వు అరెస్ట్ అయ్యాక అడ్వకేట్ని కన్సల్ట్ చేసే హక్కు, అధికారం ఆర్టికల్ 22 ఇస్తుంది. అదేవిధంగా మూడోది చాలా ఇంపార్టెంట్ సార్, ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాక, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన వితిన్ 24 hours, రైట్, వితిన్ 24 hours నిన్ను నియరెస్ట్ కోర్టులో ప్రవేశపెట్టాలి.
ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన 24 గంటల్లో యూ షుడ్ బి ప్లేస్డ్ విత్ ద నియరెస్ట్ జడ్జ్. You should be placed with the nearest judge, right? This is your article 22 of the Indian Constitution. Now manaki article 23 chuddam. Article 23 is expected. The state shall take steps in prohibition of the state shall take steps in prohibition of 1. Human trafficking, అంటే మనుషులని అమ్మడము కొనడము ఇలాంటి దాన్ని ప్రొహిబిట్ చేయాలి. 2 బాండెడ్ లేబర్. 3 జోగిని, దేవదాసి, ప్రాస్టిట్యూషన్ సిస్టమ్. 4 మాన్యువల్ స్కావెంజింగ్. అంటే ద స్టేట్ షెల్ టేక్ స్టెప్స్ ఇన్ ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ బాండెడ్ లేబర్. ఈ బాండెడ్ లేబర్ని మనము ఫోర్స్ లేబర్, తెలంగాణలో దీన్ని వెట్టి అని అంటారు, వెట్టి చాకిరి అని అంటారు కదా, వెట్టి అనే భాషతో పిలుస్తారు. జిట్టా, రైట్, జిట్టా అని అంటారు, వెట్టి అని అంటారు, రైట్, జీతకాలు అంటారు కదా మా ఊర్లల్లో అంటూ ఉంటారు ఇట్లాంటి భాషలు. సో వాట్ ఎవర్, హ్యూమన్ ట్రాఫికింగ్, బాండెడ్ లేబర్, ఫోర్స్డ్ లేబర్, జోగిని, దేవదాసి, ప్రాస్టిట్యూషన్, అదేవిధంగా మాన్యువల్ స్కావెంజింగ్ని ప్రభుత్వం ఆర్టికల్ 23 ప్రకారంగా ప్రొహిబిట్ చేయాలి అని అంటుందన్నమాట. నౌ కమింగ్ టు ఆర్టికల్ 24. ఆర్టికల్ 24 టాక్స్ అబౌట్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ షెల్ టేక్ స్టెప్స్. The state shall take steps in prohibition of child labor. So child labor ni prohibit cheyali అని అంటుంది ఆర్టికల్ 24. Who is a child labor? A person who is less than 14 years of age is considered as child labor in India. ఈ చట్టం అమల్లోకి రావడానికి చైల్డ్ లేబర్, రైట్, ప్రొటెక్షన్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్, ఈ చట్టాన్ని 1986లో తీసుకొని వచ్చింది ప్రభుత్వము. సో చైల్డ్ లేబర్ని ప్రొహిబిట్ చేయడానికి 1986 చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఇది మనకి ఆర్టికల్ 24 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. లెట్స్ గో టు ఆర్టికల్ 25. మనకి ఒక్కసారి ఆర్టికల్ 25 టు ఆర్టికల్ 28. ఆర్టికల్ 25 to 28 టాక్స్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. మత స్వేచ్ఛల గురించి ఈ ఆర్టికల్ అనే మాట్లాడతాయి అన్నమాట. ఒక్కొక్క ఆర్టికల్ జాగ్రత్తగా వినండి. 25 ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఆర్టికల్ 25 ఏం సార్? ఆర్టికల్ 25 ఏముంటుంది? రైట్, ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్, propagation of any religion in India. ఇండియాలో ఏ మతాన్నైనా కూడా తీసుకునే అధికారము, దాన్ని ప్రాక్టీస్ చేసే అధికారము, ప్రాపగేట్ చేసే అధికారము ఆర్టికల్ 25 ద్వారా వస్తుంది. నీ యొక్క మత స్వేచ్ఛ అనేది పబ్లిక్ లా అండ్ ఆర్డర్కి విరుద్ధంగా వెళ్ళినా, పబ్లిక్ హెల్త్కి విరుద్ధంగా వెళ్ళినా, మోరల్ వాల్యూస్ ఇన్ ద సొసైటీకి విరుద్ధంగా వెళ్ళినా ద స్టేట్ విల్ టేక్ ఎన్ యాక్షన్ అగెయిన్స్ట్ యూ, రైట్? సో నీ యొక్క మత స్వేచ్ఛ అనేది ప్రభుత్వానికి, అంటే ప్రజలకు, మన సొసైటీలో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసినా, హెల్త్కి డిస్టర్బ్ చేసినా, మోరల్ వాల్యూస్ డిస్టర్బ్ చేసినా ద స్టేట్ విల్ టేక్ ఎన్ యాక్షన్ అగెయిన్స్ట్ యూ. ఇది మనకి ఆర్టికల్ 25. నౌ వాట్ ఈస్ ఆర్టికల్ 26? ఆర్టికల్ 26 ప్రొవైడ్స్ ద religious people to manage and administer, right, your own religious institutions. మత సంస్థలని మేనేజ్ చేసి, రైట్, దాన్ని అడ్మినిస్టర్ చేసే హక్కు, అధికారము మనకు ఆర్టికల్ 26 ద్వారా వస్తుంది. ఆర్టికల్ 27 ఇట్ సేస్ the state cannot collect or levy a tax on the name of the religion.
మతము పేరు పైన పన్నులు వసూలు చేయకూడదు. మతము పేరు పైన పన్నులు వసూలు చేయకూడదు. ఆర్టికల్ 28 సేస్ నో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ in any educational institution funded by the state. రైట్, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన విద్యా సంస్థల్లో మత బోధన అనేది చేయకూడదు అని ఆర్టికల్ 28 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది చెప్తుందన్నమాట. ఆర్టికల్ 28 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ నో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఫండెడ్ బై ద స్టేట్ అనమాట. ఇది రైట్ టు రిలీజియన్స్కి సంబంధించిన విషయాలు. రైట్, ఓకే, నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. ఆర్టికల్ 29. Article 29 and 30 is again important for the exam. Now, what is Article 29 of the Indian Constitution? Article 29 says, right, those sections of people who has a different culture or script and language has all the rights to preserve their culture. భారతదేశంలో ఎవరైనా సెక్షన్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి వాళ్ళకి ఒక భాష ఉన్నా, వాళ్ళ కల్చరు లేదా వాళ్ళకి గ్రంథాలున్నా దాన్ని కాపాడుకునే హక్కు అధికారము ఆర్టికల్ 29 ద్వారా వస్తుంది. ఎవరైతే కల్చర్ని మరియు స్క్రిప్ట్ని కాపాడతారో వీళ్ళని రిలీజియస్ మైనారిటీస్ అని అంటారు. ఇండియాలో వీళ్ళని రిలీజియస్ మైనారిటీస్ అని అంటారు. మరి ఎవరైతే భాషని కాపాడతారో వీళ్ళని లింగ్విస్టిక్ మైనారిటీస్ అని అంటారు. వీళ్ళని ఏమంటారు? లింగ్విస్టిక్ మైనారిటీస్ అని అంటారు. Now these people are called linguistic minorities and these people are called religious minorities అని అంటారు. ఇండియాలో ప్రస్తుతానికి ఎన్ని మంది రిలీజియస్ మైనారిటీస్ ఉన్నారు అని అంటే, రైట్, ద పార్లమెంట్, ద సెంట్రల్ గవర్నమెంట్ has made 6 religious minorities in India. 6 religious minorities in India. ఎవరు సార్ అంటే వాళ్ళు మన ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్లు కానివ్వండి, సిక్కులు కానివ్వండి, పార్సీలు కానివ్వండి, లేదా పార్సీ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్, పార్సీ, బుద్ధిస్ట్ కానివ్వండి, జైన్స్. ఈ 6 మతాలను మైనారిటీస్గా గుర్తించింది. ముస్లిమ్స్ మరియు క్రిస్టియన్స్, సిక్కులని, పార్సీలని మరియు బుద్ధిస్టులని 1992లో మైనారిటీ జాబితాలో చేర్చింది. జైనులను 2014లో మైనారిటీ జాబితాలో చేర్చడం జరిగింది. మరి ఎవరైతే మతపరంగా మైనారిటీస్ ఉన్నారో వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, వీళ్ళని కాపాడడానికి మనకి 1992లో రైట్ ఒక చట్టం ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీని స్థాపించింది. సో నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ అనే ఒక సంస్థ మనకి ఈ యొక్క రిలీజియన్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కాపాడుతూ ఉంటుందన్నమాట. మరి వాట్ అబౌట్ ది లింగ్విస్టిక్ మైనారిటీస్? భాషపరమైన మైనారిటీలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను సడన్గా తమిళనాడు పోయినా, నాకు తమిళ్ రాదు, నాకు తెలుగు వస్తుంది, సో ఐఎమ్ ఏ మైనారిటీ. అదేవిధంగా మణిపూర్ పోయినా, నాకు అక్కడ వాళ్ళ భాష రాదు, ఐఎమ్ ఏ మైనారిటీ. సో ఈ లింగ్విస్టిక్ మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆర్టికల్ 350B ప్రకారంగా, ఆర్టికల్ 350B ద్వారా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక స్పెషల్ లింగ్విస్టిక్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తాడు. A special linguistic officer is appointed as per Article 350B of the Indian Constitution. ఆర్టికల్ 330B అనేది 7వ రాజ్యాంగ సవరణ చట్టము 1956 ద్వారా తీసుకొని రావడం జరిగిందనమాట. సో 350B అనేది 7వ రాజ్యాంగ సవరణ చట్టము 1950 ద్వారా తీసుకొని రావడం జరిగింది. సో ఇది 2 టైప్స్ ఆఫ్ మైనారిటీస్ మనకి ఆర్టికల్ 29 ద్వారా వస్తాయి. మరి వాట్ ఈజ్ ఆర్టికల్ 30? ఆర్టికల్ 30 ఈజ్ అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ సేస్ ఎవరైతే మతపరమైన మైనారిటీలు ఉన్నారో, రిలీజియస్ మైనారిటీస్ ఉన్నారో, అదేవిధంగా భాషపరమైన మైనారిటీస్ ఉన్నారో,
రైట్, దట్ ఈస్ లింగ్విస్టిక్ మైనారిటీస్. లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉన్నారో వీళ్ళు వాళ్ళ యొక్క మైనారిటీ విద్యా సంస్థలని వీళ్ళ యొక్క మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించే హక్కు ఆర్టికల్ 30 ద్వారా వస్తుంది. సో ఆర్టికల్ 30 ప్రొవైడ్స్ ది మైనారిటీస్ ఇన్ ఇండియా టు ఎస్టాబ్లిష్ దెర్ ఓన్ రిలీజియస్ మైనారిటీ విద్యా సంస్థలు, మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించవచ్చు. ఆర్టికల్ 30 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. నౌ వాట్ ఈస్ ఆర్టికల్ 31 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? అయితే ఆర్టికల్ 31 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మనకి రైట్ 44వ రాజ్యాంగ సవరణ చట్టము 1978 ద్వారా దీన్ని తీసేశారు. 44వ రాజ్యాంగ సవరణ చట్టము 1978 ద్వారా ఆర్టికల్ 31ని డిలీట్ చేశారు, రైట్, తీసేశారు. ఏముంది సార్ ఆర్టికల్ 31లో అసలుకి అంటే ద స్టేట్ షెల్ నాట్ డినై ఫ్రీడమ్ టు పొసెస్ రైట్ టు ప్రాపర్టీ. సో ప్రాపర్టీ హక్కులని ఆర్టికల్ 31లో ప్రభుత్వము డినే చేయకూడదంట. దీన్ని రైట్ 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసేసి ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీని ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏలో పెట్టారు. ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏలో పెట్టినందుకు గాను ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది ఇప్పుడు లీగల్ రైట్ అయిందనమాట. దిస్ ఈజ్ నో ఏ లీగల్ రైట్. సో again article 31 is important, but next what we see, the next article is utmost important for the exam, that is your article 32. Article 32 of the Indian Constitution talks about certain constitutional remedies, రాజ్యాంగం ద్వారా వచ్చే రెమెడీస్, certain constitutional remedies అంటే ఏంటి? సొల్యూషన్స్, రాజ్యాంగం ద్వారా వచ్చే కొన్ని సొల్యూషన్స్ అన్నమాట. ఆర్టికల్ 32ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు he said article 22 is the heart and soul of the Indian Constitution. It is the heart and soul of the Indian Constitution గా చెప్పారు. చాలా ఇంపార్టెన్స్ అన్నమాట. మరి ఆర్టికల్ 32లో సొల్యూషన్స్ అంటే ఎవరికి సొల్యూషన్స్, ఎలాంటి సొల్యూషన్స్, ఎవరు ఇస్తారు ఈ సొల్యూషన్లు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్. ఇక్కడ ఈ సొల్యూషన్ ఎవరికి ఇస్తారంటే అగ్రీడ్ పర్సన్స్, అంటే ఎవరివైతే ప్రాథమిక హక్కులు పోయాయో వాళ్ళకి ఇస్తారు. అంటే ఎవరి ఫండమెంటల్ రైట్స్ అయితే ప్రభుత్వం లాగేసిందో వాళ్ళకి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ద్వారా రాజ్యాంగం ద్వారా రికగ్నైజ్ చేసే సొల్యూషన్స్ ఇస్తారు. అంటే ఆర్టికల్ 32 ఏమంటుంది సార్? ఇఫ్ యువర్ ఫండమెంటల్ రైట్ హ్యాస్ బీన్ టేకెన్ అవే బై ద స్టేట్, you have all the rights to approach the Supreme Court, and Supreme Court under Article 32 of the Indian Constitution provides a solution recognized by the Constitution to everyone. And this judgment or an order given by the Supreme Court is called writs. Now what is the meaning of a writ? A writ is a judgment, a writ is an order, or a writ is something given by the Supreme Court to an aggrieved person as a solution recognized by the Constitution if the aggrieved person says his fundamental right has been taken away by the state. ఒక వ్యక్తి తన ప్రాథమిక హక్కులు అనేవి ప్రభుత్వం లాగేసింది అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ద్వారా అతనికి ఒక దారి చూపి సొల్యూషన్ ఇస్తే దాన్నే రిట్స్ అని అంటారనమాట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ రిట్? రిట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ జడ్జిమెంట్ ఆర్ అన్ ఆర్డర్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ సొల్యూషన్. మనకి ఇక్కడ ఎన్ని రకాల రిట్స్ ఉన్నాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిట్స్ ఆర్ దేర్? మనకి దెర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ రిట్స్. అవేంటి సార్ అంటే ఎబియస్ కార్పస్, రెండోది మ్యాండమస్, మూడోది సెరిటిరోరరీ, నాలుగోది ప్రొహిబిషన్, ఐదోది క్యూ వారెంటో. So there are 5 types of writs.
నో ఏబియస్ కార్పస్, ఇవి అడుగుతాడు సార్ ఎగ్జామ్. ఏబియస్ కార్పస్ మీన్స్ టు హ్యావ్ ఏ బాడీ, ఫిజికల్ అపియరెన్స్. మాండమస్ అంటే ఏంటి? వి కమాండ్. మాండమస్ ఈజ్ నథింగ్ బట్ వి కమాండ్. సెరిటరీ, టు సర్టిఫై. ప్రొహిబిషన్, టు ఫోర్బిడ్, టు prohibit or forbid or to stop. Forbid, to stop, ఆపడం. క్యూ వారెంటో, ఏ అథారిటీ పైన, ఆన్ వాట్ అథారిటీ, ఏ అథారిటీ పైన. ఈ 5 రకాల రిట్స్లలో అవుట్ ఆఫ్ దిస్ 5 types ఆఫ్ ద రిట్స్ ఫ్యూ థింగ్స్ యూ నీడ్ టు రిమెంబర్ ఫర్ ది ఎగ్జామ్. ఏంటి సార్ అంటే, ఒకటి, habeas corpus can be issued against both government and private persons. Mandamus అనే రిట్ కానీ, క్యూ వారెంటో అనే రిట్ కానీ, ఈ 2 రిట్స్ అనేవి ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్స్ పైన ఇస్తారు. ఓన్లీ గవర్నమెంట్ ఇండివిజువల్స్ లేదా అఫీషియల్స్ పైన ఇస్తారు. ఏవేవి సార్? మాండమస్, ఇదిగోండి మాండమస్ మరియు క్యూ వారెంటో ఈజ్ గివెన్ ఓన్లీ అగేన్స్ట్ గవర్నమెంట్ అఫీషియల్స్. సెరిటరీ అండ్ ప్రొహిబిషన్ అనేది రైట్ సుప్రీం కోర్టు, హైకోర్టు లేదా సబార్డినేట్ కోర్ట్స్కి ఇస్తారు. రైట్, మనకి సెరిటరీ ప్రొహిబిషన్ అనేది రైట్ సుప్రీం కోర్టు, హైకోర్టు లేదా సబార్డినేట్ కోర్ట్స్ ఇస్తారు. ఈ రిట్స్ అనేది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి మీరు. రైట్, సో కమింగ్ బ్యాక్ టు అవర్ ఫండమెంటల్ రైట్స్, వీ హ్యావ్ అనదర్ 3 articles left. Article 33, we have Article 34 అండ్ ఆర్టికల్ 35. చాలా చిన్న ఆర్టికల్స్, జాగ్రత్తగా వినేసింది ఫాస్ట్గా. ఆర్టికల్ 33 ఏమంటుందంటే, పార్లమెంట్ యాజ్ ది అథారిటీ టు మాడిఫై ది ఫండమెంటల్ రైట్స్. పార్లమెంటుకు ప్రాథమిక హక్కులని మాడిఫై చేసే అధికారం ఉంది అని చెప్తుంది. 34 ఏమంటుంది సార్? ఇందాక చెప్పిన ఫీచర్స్లో మిలిటరీ రూల్, ఇండియాలో మిలిటరీ రూల్ ఉన్నప్పుడు రైట్ ప్రాథమిక హక్కులపైన పార్లమెంట్ ఆంక్షలు పెట్టవచ్చు. పార్లమెంట్ హ్యాస్ కంప్లీట్ రైట్ టు సస్పెండ్ ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ కేస్ ఆఫ్ మిలిటరీ రూల్. ఇది ఎగ్జామ్కి రావచ్చు సార్, ఇంపార్టెంట్. 35 ఏమంటుంది? పార్లమెంటు ప్రాథమిక హక్కులని అమలు పరచడానికి చట్టాలని తయారు చేయొచ్చంట. సో ఫండమెంటల్ రైట్స్ని అమలు పరచడానికి పార్లమెంటు లెజిస్లేషన్స్, చట్టాలను తయారు చేయొచ్చు అంటుంది. మిలిటరీ రూల్ ఉన్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయొచ్చంట. రైటే పోలీస్ వాళ్ళు లేదా ఆర్మీ, పారామిలిటరీ వీళ్ళ యొక్క పనితీరు కరెక్ట్గా ఉండడానికి పార్లమెంటు ఫండమెంటల్ రైట్స్ మాడిఫై చేయొచ్చు అని అంటుంది. ఇది మనకి ఫండమెంటల్ రైట్స్ యొక్క టాపిక్ అనమాట. సో ఎవరైతే దీని ముందు పార్ట్ చూడలేదో అది కూడా చూసేసి చూడండి, ఈజీగా ఉంటుంది. సో ఇది ఫండమెంటల్ రైట్స్. ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.